ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై ఉక్కుపాదం మోపడాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 6 గ్యారంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్ 7వ గ్యారంటీ కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శలు చేశారు. ఓయూ క్యాంపస్ లో ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కకూడదని అల్టిమేటం జారీ చేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేస్తుందన్నారు కేటీఆర్. విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన సంఘటన సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థుల్ని అణిచివేయాలని చూడడం అన్యాయమన్నారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థులు గొంతు నొక్కే ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు కేటీఆర్.